భవిష్యత్తును విభజించవచ్చు. The people in the Old Testament were looking for a future tense. మరి పాత నిబంధన ప్రజలు మరి భవిష్యత్తులోకి చూస్తా ఉన్నారు. They were waiting for the Messiah, the Savior. మరి వారు మెస్సియా రక్షకుడి కొరకు కనిపెడతా ఉన్నారు. They were waiting for the prophecies of God to be fulfilled. మరి ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో నెరవేర్పు కొరకు కనిపెడుతున్నారు. Some of them even intendedly lived that it may happen in their present tense. మరి ఆ వారు ఎంతో ఆసక్తితో ఈ యొక్క వర్తమానం కొరకు ఎదురు చూశారు. See, past tense they were looking for future. మరి వారు గతంలో ఉండి భవిష్యత్తు కొరకు చూసినప్పుడు Today we are in the present tense. మనము ఈ రోజు ప్రస్తుతములో ఉన్నాం. We know these things has happened in the past. ఇది మరి వెనకటి కాలంలో జరిగిందనే విషయం మనకు తెలుసు. Are you all with me? అందరూ వింటున్నారా? నాతో ఉన్నారా? In the Old Testament people were looking for the future. మరి పాత నిబంధనలో ఉన్న ప్రజలు భవిష్యత్తులో జరగబోయే ఈ కార్యం కొరకు ఎదురు చూశారు. In the present tense we are looking at the past tense what has happened. ఈ రోజు మనము వర్తమానములో ఉండి ఆ గతములో ఏం జరిగిందో మనం తెలుసుకుంటున్నాం. It happened 2000 years back. Jesus died. యేసు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం మన కొరకు చనిపోయారు. But the people in the Old Testament were looking for that event to happen for many years to come. మరి పాత నిబంధన ప్రజలు అంటే సిలువకు ముందున్న వారు ఎన్నో సంవత్సరాల తర్వాత జరగబోయే సిలువ కార్యం కొరకు ఎదురు చూశారు. That means all said and done, everything has happened according to God's plan. మరి అవన్నీ కూడా దేవుని ప్రణాళిక చొప్పున సరైన టైంకు జరిగినాయి. God is not limited in time. మరి దేవుడు సమయం అనే యొక్క ఫ్రేమ్ లో ఉండడు. We all have time. మనమందరం కూడా టైం లో ఉంటాం. A time to take birth, a time to die. మరి మనము పుట్టడానికి సమయం ఉంది, చనిపోతానికి సమయం ఉంది. God is not limited by time. దేవుడు సమయం అనే దాంట్లో ఆయన మరి లేడు. So when we think about God, ఎప్పుడైతే మనం దేవుడి కొరకు ఆలోచన చేస్తామో we cannot even think in the small mindset of ours. మరి మన మనసు చాలా చిన్నదిగా ఉన్నది. We must think God according to His word. మరి దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేయాలి. Because the word is His mind. మరి దేవుని యొక్క వాక్యమే మన యొక్క మనసు. His mind and His word is same. ఆయన యొక్క మనసు ఆయన వాక్యము రెండు సమానం. He cannot think something and say something. ఆయన ఆలోచన ఒకటి చెప్పేది ఒకటి. దేవుడు ఆలోచించేది ఒకటి చెప్పేది ఒకటి కాదండి. Whatever He thinks He says. మరి ఆయన ఏదైతే ఆలోచిస్తాడో అదే చెప్తాడు ఆయన. And whatever He says it will happen. ఆయన ఏదైతే చెప్తాడో అదే జరుగుద్ది. Hallelujah. హల్లెలూయా. Glory to God. గట్టిగా చెప్పండి, దేవునికి మహిమ. హల్లెలూయా. Today is Good Friday. It is good for us. ఈ రోజు శుభ శుక్రవారం మనకు మంచి జరిగిన దినం. Hallelujah. హల్లెలూయా. We look at 7 words Jesus spoke from the cross. యేసయ్య శిలువ మీద పలికిన ఈ 7 మాటలను మనం చూస్తున్నాం. It's not that He's limited with the 7 words. ఆయన 7 మాటలతోటే పరిమితమై లేడు. But in those 7 words He has said a lot. మరి ఆ పలకబడిన 7 మాటలలో అనేక విషయాలు పొందుపరచబడ్డాయి. The first word what He said from the cross. ఆయన శిలువ మీద మొదటి మాట ఏం పలికాడంటే From the Gospel of Luke chapter 23. మరి లూకా సువార్త 23వ అధ్యాయము Verse 34. 23వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. Then said Jesus, Father, యేసు తండ్రి, forgive them, for they know not what they do. వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. That's the first word Jesus spoke from the cross. మరి ఆ మాట శిలువ మీద యేసయ్య పలికిన మొదటి మాట. Now Jesus is not saying Father to the earthly Father. భూలోకపు తండ్రికి ఆయన తండ్రి అని పిలవట్లేదు. He's speaking to the God of creation. ఈ లోకాన్ని సృష్టించినటువంటి తండ్రిని తండ్రి అని పిలుస్తున్నాడు. He's speaking to the God of Abraham, Isaac and Jacob. ఆయన అబ్రహాము యాకోబుల దేవుని తండ్రి అని పిలుస్తున్నాడు. He's speaking to the God who made him to come on the earth. ఈ భూలోకానికి రావడానికి పంపించినటువంటి ఆయనను తండ్రి అని పిలుస్తున్నాడు. We all know John chapter 1 verse 1 says. మనకు అందరికీ తెలుసు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే In the beginning was the word. మరి ఆది యందు వాక్యం ఉండెను. And the word was with God. వాక్యము దేవుని యొద్ద ఉండెను. And we know that word became Jesus. ఆ వాక్యము శరీరము ధారించి యేసుగా వచ్చాడని మనకు తెలుసు. So the word in flesh is speaking back to God. మరి ఆ శరీరముగా మలచబడిన ఆయనే తండ్రిని తండ్రిని పిలుస్తూ పలుకుతున్నాడు. And he's saying, Father, forgive them. మరి ఆయన అంటున్న మాట ఏంటంటే, తండ్రి వీరేం చేస్తున్నా వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. This is a universal promise for everybody. ఇది సార్వత్రిక సంఘ వాగ్దానం అన్నమాట. This promise is not limited or contained by time frame. ఈ యొక్క వాగ్దానం అనేది ఒక సమయం కొరకు ఒక లిమిటెడ్ మరి విషయం కొరకు లేదు. This promise is not contained to a geographical
geographical location. మరి ఏదో భౌతికమైనటువంటి ఒక స్థలం కొరకు కూడా లేదు. This is not even limited to a specific group of religious people. ఇదేదో కొంత మతపరమైనటువంటి కొంతమంది వ్యక్తుల కొరకు చేయబడింది కూడా కాదు. This is a universal promise without any time frame attached to it. ఇది సార్వత్రిక వాగ్దానము అందరి కొరకు, ఎవరికి సమయం లేకుండా. And it is also attached to no matter what you ever sin you have done. మరి నువ్వు ఏ పాపము చేసినా పర్వాలేదు, ఎంత ఘోర పాపమైనా పర్వాలేదు, Whatever sin we have committed, ఏ పాపము మనం చేసినప్పటికీ, in the past, in the present or in the future, మరి గతములో, వర్తమానములో, భవిష్యత్తులో కూడా, how many of you believe that you are going to live for another 5, 10, 20, 30, 40 years? మీరెంతమంది ఇంకా నేను ఒక 5, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు బతుకుతానని అనుకుంటోళ్ళు చేతులు ఎత్తండి. And you will live another 30, 40 years. How many of you believe that? ఎంతమంది ఇంకొక 15 సంవత్సరాలు నేను బతుకుతానని అటువంటి గ్యారెంటీ కలిగిన వాళ్ళు ఉన్నారు? So whenever a person dies, ఎప్పుడైనా మనము చనిపోయినప్పుడు, before we die, మరి ముందుగా చనిపోయినా, before death can take us away, మరి ముందుగానే మరణం తీసుకొని పోయినా, we want to be sure that our sins are forgiven. మన పాపములు క్షమించబడ్డాయని మనం ఎరిగి ఉండాలి. If that confirmation is there to us, ఆ యొక్క కన్ఫర్మేషన్ అంటే నిశ్చయత అనేది మన హృదయంలో ఉంటే, we will know for sure that we will not perish. మనము ఆ యొక్క కన్ఫర్మేషన్ బట్టి మనము నశించము. I had a friend in Hyderabad. నాకు ఒక స్నేహితుడు హైదరాబాద్ లో ఉన్నాడు. One day he was calling on my phone. మరి నాకు ఫోన్ చేశాడు ఒక రోజు. That day I don't know why my mind was not willing to accept the call. మరి ఆ రోజున ఎందుకు నా మనసు ఆ ఫోను మరి ఎత్తడానికి ఆశపడదు తెలియదు. I really didn't answer the call. మరి నేను ఆ యొక్క వ్యక్తికి జవాబు ఇవ్వలేదు. Next day he died. తెల్లారేసరికి ఆయన చనిపోయాడు. And that thought still makes me to feel afraid of not answering a call. ఆ రోజు జరిగిన సంఘటనను బట్టి ఈ రోజు వరకు నేను బాధపడుతున్నా, అయ్యో ఎందుకు ఆ రోజు ఆ కాల్ అతన్ని ఎత్తలేకపోయానని. What must he wanted to tell me before he died? అతడు చనిపోక ముందు నాతో ఏం చెప్పాలనుకున్నాడు? Maybe he wanted to tell me a secret. ఆయన ఏదైనా మరి ఒక రహస్యం చెప్పాలనుకున్నాడేమో. Maybe he wanted to tell to me a thing about sorry for whatever he has done. ఒకవేళ ఏదైనా ఆయన చేసిన దాన్ని బట్టి క్షమాపణ అడగాలనుకున్నాడేమో. Maybe he wanted to tell me something about his business, or maybe provide some ideas for future. ఏదన్నా నాకు మరి బిజినెస్ కానీ, లేదంటే నాకు ఏదైనా సమకూర్చాలనేటువంటి విషయం కానీ చెప్పాలనుకున్నాడేమో. నా కొరకు ఏదైనా ప్రార్థన చేయాలనుకున్నాడేమో. Maybe he wanted me to take care of some responsibilities of his family. మరి ఆయన కుటుంబ బాధ్యతల గురించి ఏమైనా చెప్పాలనుకున్నాడేమో. All these thoughts began to bombard my mind. నా మనసు నిండా ఆలోచనలు నిండిపోయినాయి. Why I didn't answer the call? అయ్యో నేను ఎందుకు ఆ యొక్క మరి కాల్ కు ఆన్సర్ చేయలేకపోయానని. So you see, the friend is no more, మరి చూస్తున్నట్టు స్నేహితుడు ఇప్పుడు లేడు, but the thought still lives with me. కానీ ఆ ఆలోచనలు ఎత్తకపోయిన ఆలోచనలు నా మనసు నిండా He died ఉన్నాయి. last year, March 22nd. మరి 21వ తారీఖు మార్చి నాడు అతను చనిపోయాడు. లాస్ట్ ఇయర్. Still I have the memory. మరి ఈ రోజు వరకు నేను ఆ జ్ఞాపకాలతో బాధపడుతున్నా. Likewise, when Jesus was on the cross, ఆ మాదిరిగానే యేసు ప్రభువు శిలువ మీద చనిపోయాడు. Jesus was seeing from his spiritual eyes the future of every one of us. మనలో ప్రతి ఒక్కరిని తన భవిష్యత్తు కళ్ళతో చూశాడు. Because he is God in flesh. ఆయన మనుష్య శరీరంలో ఉన్నటువంటి దేవుడు. Because he is the Alpha and the Omega. He declares the end and the beginning. ఆయన అల్ఫా ఒమేగా, ఆది అంతముగా ఉన్నాడు. Because he knows there is a second death according to Revelation chapter 20. మరి ప్రకటన 20 ప్రకారం రెండవ మరణం అంటే ఏందో ఆయనకు తెలుసు. He knows that the people whose names will not be found in the book of life will be thrown into the eternal fire. ఆయనకి ఇంకేం తెలుసు అంటే జీవ గ్రంథంలో పేరు లేకపోతే వాడు అగ్నిగుండంలో పడతాడనే విషయం కూడా తెలుసు. And whoever will not be found in the book of life will be separated from God. మరి జీవ గ్రంథంలో పేరు లేని వాడు ఆయన నుండి వేరైపోయి నరకంలోకి వెళ్తాడు. So whoever is not in the book, మరి జీవ గ్రంథంలో పేరు లేకపోతే they are condemned for death. మరి వారు నరకానికి వెళ్ళిపోతారు, దండన విధించబడతారు. Because Jesus is on the cross now. మరి యేసయ్య సిలువ వేయబడ్డందుకు He is about to die in couple of hours. మరి ఆయన కొన్ని గంటల పాటు సిలువ మీద వేలాడినాడు. And he has to die after few hours. మరి కొద్దిసేపులైతే ఆయన చనిపోతాడు అనగా, Before death can take him, మరి మరణం వచ్చి ఆయన తీసుకోపోక ముందు he would see every one of us. మనలో ప్రతి ఒక్కరిని ఆయన ఆత్మనేత్రాలతో అప్పుడే చూశాడు. He saw that we need forgiveness from God. మనము దేవుడి నుండి క్షమాపణ పొందాలనేటువంటి విషయం తెలుసుకున్నాడు. Because Jesus was the favorite speaker among the people on
the subject of forgiveness. మరి క్షమాపణ గురించి జనాల మధ్యలో అద్భుతంగా బోధించాడు ఆయన. How many of you remember Peter asking Jesus, how many times should I forgive my brother if he sins against me? yes మత్తయి సువార్త 18లో ఉన్న మాటను దైవజనులు చెప్తున్నారు. పేతురు యేసయ్య దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, నేను ఎన్నిసార్లు నా సోదరుడు తప్పు చేస్తే క్షమించాలి ప్రభువా అని అడిగాడు. Peter was quoting the Old Testament. ఆయన పాత నిబంధనను కోట్ చేశాడు పేతురు. He said, can I just forgive 7 times, that's enough? మరి నా సహోదరుడు 7 సార్లు తప్పు చేస్తే క్షమించొద్దులే అన్నా, That's Old Testament. అది పాత నిబంధన. 7 సార్లు మాత్రమే అనేది. But Jesus said, no, it is not 7 times. అది 7 సార్లు కాదని యేసయ్య అన్నాడు. It is 70 times multiplied by 7. 70 ఏళ్ల మట్టుకొని చెప్పాడు You యేసయ్య. must forgive your brother. నీవు నీ సోదరుని క్షమిస్తా ఉండాలి. Now you see, there is a story also, a parable also Jesus told. మరి ఒక ఉపమానం కూడా యేసు ప్రభువు వారు చెప్పాడు. For us to understand, మన అర్థము చేసుకోవడం కొరకు God Almighty ఆ సర్వశక్తి గల దేవుడు also keeps a record. He keeps a record. ఆయన ఒక మన కొరకు రికార్డు కూడా చేశాడు. He keeps a book of account. మరి ఆయన ఒక పుస్తకాన్ని, మరి అకౌంట్ బుక్ ను ఓపెన్ చేశారు. How many of you understand accounting? Balance, credit, debit. అకౌంట్ అనేది, క్రెడిట్ అనేది, బ్యాలెన్స్ అనేది మీకు తెలుసు కదా. మనము ఫోన్ పే చేసినప్పుడు కట్ అయిపోతుంది, క్రెడిట్ అవుతుంది, మనది అది అంత తెలుసు. ఓకే. So to make the point understandable to all the community, మనము అందరికి అందరికి అర్థమయ్యేటట్టుగా మన కమ్యూనిటీ, he told the parable. ఆయన మనకు ఉపమానం చెప్పాడు. There was a king who opened the account book. మరి ఆయన ఒక రాజు ఒక గ్రంథాన్ని ఓపెన్ చేశాడు. He called one man who had to pay the king some 10,000. దాంట్లో ఒకరికి 10,000 దినారములు ఇచ్చాడు అనమాట. The king called him and said, pay my money back. ఆ వ్యక్తిని పిలిచి, నేను నీకు 10,000 ఇచ్చాను కదా, తిరిగి నాకు వాపస్ చేయన్నాడు. That man said, please king, I don't have money, forgive me, please have mercy on me. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా నా దగ్గర పైసలు లేవు కనుక నన్ను క్షమించాలి అని అడిగాడు. King wanted to show his authority. ఆ రాజు తన అధికారం చూపిస్తా ఉన్నాడు. Catch him, his wife, his children, put him in the prison until he pays the money. ఆ వ్యక్తి వెంటనే తన అధికారం చూపిస్తుంటున్నాడు. వీని భార్య పిల్లలను తీసుకుపోయి జైలు వేయండి అన్నాడు. That man fell on the king's feet and cried. అప్పుడు ఆ వ్యక్తి ఆ రాజు కాళ్ళ మీద పడి బ్రతిలాడుతున్నాడు. He started crying, weeping. ఏడుస్తూ ఆయనను మొరపెట్టుకుంటున్నాడు. Forgive me, please have mercy. దయచేసి క్షమించండి అని అడుగుతున్నాడు. The king had compassion. వెంటనే రాజు కనికరంతో నింపబడ్డాడు. He called the assistant and he said, wipe off the debt, leave him alone. ఆ వ్యక్తిని పిలిచి, ఈయనకున్న అప్పంతా నేను క్షమించేస్తున్నాను, వదిలిపోయి వెళ్ళిపోను చెప్పాడు. సమాధానంగా వెళ్ళమని చెప్పాను. This man went into the village. ఆ వ్యక్తి వెళ్ళిపోయినాడు గ్రామంలోనికి. He found one man. అతడు ఇంకొక వ్యక్తిని కలుసుకున్నాడు. That man had to give him only 100. ఆ వ్యక్తి ఇతనికి 100 రూపాయలే ఇవ్వాలా. He caught his neck. వెంటనే ఆ 100 రూపాయలు కలుసుకుని గల్లబట్టుకున్నాడు. As a king, he started acting. మరి అతడు రాజులాగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. Give my money or I'll put you, your wife, your children in the prison. 100 రూపాయలు ఇస్తావా, లేకపోతే నీ భార్య పిల్లలను జైల్లో వేయాలా. That man also cried, forgive me, have mercy. ఆ వ్యక్తి కూడా ఏం చేస్తాడంటే, అయ్యా క్షమించండి, ఓర్చుకోండి అని అన్నాడు. The king's men were watching this episode. ఈ యొక్క రాజు జరుగుతున్న దానంతని కూడా పసిగడతా ఉన్నాడు. My Bible tells me, నా బైబిల్ చెప్తున్నది నాకు, there is a cloud of witness around us. yes, ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను మేఘంలాగా ఆవరిస్తుందని. Every sin that quickly makes us to stumble, we must throw it down and run. మరి ఏ విషయమైనా మనం వదిలేసి పరిగెడతాం కానీ, సులువుగా పాపం చిక్కుల పెట్టే పాపములను విడిచిపెట్టాయి. Because we have a cloud of witness. మరి మనకు ఇంత గొప్ప సాక్షి సమూహం ఉన్నది. Those people went and told the king. మరి ఆ ప్రజలు వెంటనే రాజు దగ్గరకు వచ్చారు. King, you gave 10,000 forgiveness. రాజా నువ్వు 10,000 వ్యక్తిని క్షమించావు కదా. He didn't forgive 100. మరి ఆ వ్యక్తి తనకు 100 రూపాయలు ఉన్నోడిని క్షమించలేదయ్యా. The king got angry. He said, call that fellow, put him in the prison. వెంటనే ఆ 10,000 బాగున్నోని రమ్మని చెప్పండి వాడిని అని చెప్పి పిలిపించారు. People of God, Jesus has forgiven us. మరి దేవుని ప్రజలారా, యేసు ప్రభువారు మనల్ని క్షమించాడు. Revelation chapter 1 says he is the King of Kings. According to Revelation chapter 5, he is the king on the throne. మరి ఆయన రాజులకు రాజుగా ఉన్నాడని ప్రకటన 1లో ఉంది. ఆయన
రాజసింహాసనం మీద కూర్చొని తీర్పు తీరుస్తాడని 5వ అధ్యాయంలో. He said, Father, forgive them. మరి తండ్రి వారిని క్షమించు. Today we must remember how Jesus prayed for our forgiveness. యేసు ప్రభువారు ఆ క్షమాపణ గురించి ఎంతగా ప్రార్థన చేశాడో మనం అది అర్థం చేసుకోవాలా. God forgave us for our sins. మన పాపములను ఆయన క్షమించాడు. We must have been very high-minded yesterday. మరి మనము High-minded. గర్వంతో ప్రవర్తిస్తా ఉంటాం. We are not showing grace to others. ఇతరులకు మనం కృప చూపించం. We are not willing to forgive others. మనము ఇతరులను క్షమించే మనసు కలిగి ఉండం. Because we have power and authority. మనము ఏదో అధికారము అది ఉన్నట్టుగా అనుకుంటాం. Jesus could have done the same thing. ఆయన కూడా ఆ శక్తి అధికారం కలిగిన వాడే. Even he could have cried for justice from the Father. ఆయన He could have cried for justice. yes ఆయన ఆ న్యాయం కొరకు మరి మొరపెట్టాడు. He could have cried saying, Father, kill all of them. అందరిని చంపేయండి తండ్రి అని అనగలడు. But he didn't do that. ఆ విధంగా చేయలేదు యేసయ్య. Because Jesus could control his passions. ఆయన యొక్క కనికరంతో అదంతా కూడా ఆపుకున్నాడు. And he gave with humility the forgiveness. మరి క్షమించడంలో తన మానవత్వాన్ని చాటుకున్నాడు. Truly, I cannot forgive you unless I am humble. నేను తగ్గింపు లేకుండా మిమ్మల్ని క్షమించలేను. When I was not a Christian, నేను క్రైస్తవుడు కాకముందు, if this man has done wrong to me, ఆ వ్యక్తి నా ఎడల తప్పుగా ప్రవర్తించినాడు, I will wait for the right time. నేను సరైన శిక్ష స్థానం కొరకు ఎదురు చూసేది. I would have done to him what I could do. నేనేం చేయాలో అది చేసేవాడిని. That was my nature. అది నా స్వభావం. Because I was full of pride. నేను మరి గర్వంతో నింపబడిన వ్యక్తిగా ఉండి, I have ministers, I have the police department, I have the judges. నాకు చాలా మంది పోలీసు వాళ్ళు తెలుసు, జడ్జీలు తెలుసు, రాజకీయ నాయకులు తెలుసు. I will do according to what I can. నేను ఏం చేయాలనో అది చేసేటని. But now I am in Jesus. కానీ ఇప్పుడు యేసయ్యలో ఉన్నా, How much ever I may be, మరి ఎంత మేలకైనా కూడా, when I read the word of God, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే చదువుతానో, when I read that Jesus said, Father, forgive them, ఎప్పుడైతే యేసయ్య మరి తండ్రి వీరిని క్షమించమనే మాటను వింటానో, I would not take any action on him. వెంటనే నేను కూడా ఆ వ్యక్తి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోను. It requires humility. I have to be humble to say, God, I forgive that person. ఎప్పుడైతే బైబిల్ చదువుతానో, ఆ చదివిన బైబిల్ నాకు క్షమించమని నేర్పిస్తా ఉన్నది. Without humility, we cannot forgive. దేవుని యొక్క మానవత్వం లేకుండా మనము ఇతరులను క్షమించలేము. తగ్గింపు మనసు లేకపోతే we can never forgive no one. ఎవరిని కూడా మనం క్షమించలేము. A husband cannot live with his wife unless he forgives her. మరి క్షమించడం అనేది లేకపోతే ఒక భర్త భార్యతో జీవించలేడు. A father cannot live with his son unless the father is forgiving the son. మరి కొడుకుతో తండ్రి క్షమించేవాడుగా లేకపోతే జీవించలేడు. All will be in fights. మరి ఎక్కడ కూడా క్షమాపణ లేకపోతే యుద్ధమే ఉంటుంది. The father and the son will be fighting. మరి కొడుకు తండ్రి కొట్లాడుకుంటారు. And the wife and husband will be fighting. భార్య భర్తలు కొట్లాడుకుంటారు. The family will be in turmoil. కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నమైపోతుంది. But when the father is humble, కానీ ఎప్పుడైతే తండ్రి తగ్గించుకుంటాడో, when the husband is humble, భర్త ఎప్పుడైతే తగ్గించుకుంటాడో, he can always forgive the wife. అప్పుడు భార్యను ఎప్పుడు కూడా క్షమించగలడు. Father can forgive the son. తండ్రి ఎప్పుడు కొడుకును క్షమించగలడు. There is peace and love in the house. మరి ఎప్పుడు కూడా సమాధానం ఇంట్లో ఉంటుంది. There is a family that is blessed family. ఆ కుటుంబము మరి దీవించబడిన కుటుంబంగా ఉంటుంది. So today you must say to Jesus, మరి నువ్వు ఈ రోజు యేసు ప్రభువుకు చెప్పాలి, from my heart I want to forgive everyone, Lord. నా హృదయాంతరంగంలో నుండి నేను ఎవరినైనా క్షమించగలను దేవా. Say to that. మీరు చెప్పుకోవాలి. ఒకసారి అందరూ ఈ హృదయం దగ్గర మీరు చేయి పెట్టుకొని గుండె మీద and say, Jesus, యేసయ్యా, I forgive everyone. నేను ప్రతి ఒక్కరిని క్షమిస్తా. Whoever has dealt bad to me, ఎవరు నన్ను గాయపరిచి బాధపరిచినా I forgive them. నేను వాళ్ళని క్షమిస్తాను యేసయ్యా. Hallelujah. హల్లెలూయా. This is Good Friday. ఈ రోజు శుభ శుక్రవారం. If Jesus did not forgive the people, మరి యేసయ్య ప్రజలను క్షమించకపోతే even he cannot be our savior. మరి మన రక్షకుడుగా ఆయన ఉండలేడు. Even he cannot go and
win victory over death. ఆయన మరణాన్ని కూడా జయించి ఉండేవాడు కాదు. He would have been like any other religious man. మరి అందరిలాగానే మతపరమైనటువంటి వ్యక్తిగా ఉంటుండే ఆయన. Because he forgave every one of us. కానీ మనలో ప్రతి ఒక్కరిని క్షమించినందుకు He is able to save us even after his death. ఆయన తన మరణం తర్వాత కూడా మనల్ని క్షమించడానికి అర్హుడై ఉన్నాడు. Friday today. ఈ రోజు గుడ్ ఫ్రైడే అండి. Hallelujah. హల్లెలూయా. The second word. చేతులెత్తి అల్లుడే చెప్తాము. రెండవ మాట చూసుకుందాం. Luke 23:43. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వారితో, Verily I say unto thee, today